అంటే స్క్రీన్ ప్లే వెంకట్ ప్రభు స్క్రీన్ ప్లే పాత వెంకట్ ప్రభు గుర్తొచ్చిండు. విజయ్ యాక్టింగ్ అయితే సూపర్, చాలా బాగుంది. సాంగ్స్ ఓకే కానీ సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ చేసిండు, ట్విస్టులు బాగున్నాయండి. గ్రాఫిక్స్ అంటే ఒక టీనేజ్ విజయ్ చూపిస్తాడు, అదొకటే బాగా అనిపించలేదు కానీ మిగతా విజయ్ బాగున్నాడు. నార్మల్ సినిమా బాగుందన్న. సినిమా బాగానే ఉంది. అదంతా ఓకే కానీ జనరల్లీ పబ్లిసిటీ లేకపోవడం, అందరు నెగిటివ్ మైండ్ సెట్తోనే వచ్చారు సినిమాకి. బట్ సినిమా పర్లేదు, చూడొచ్చు ఒకసారి. ప్లస్ అంటే క్లైమాక్స్ ఫైట్ వాడి కామెంటరీతో పాటు బాగా సెట్ అయింది. యావరేజ్, వన్ టైం వాచబుల్, ఇగ్నోర్ చేయాల్సింది అయితే కాదు. ఓకే పర్వాలేదు కానీ అంత 3 hours అంత అవసరం లేదు ఈ మూవీకి. బాగా లాగ్ ఉంది, మినిమం కొంచెం ట్రిమ్ చేసుకోవాల్సింది. దళపతి కొత్తగా ట్రై చేశాడు, వర్కౌట్ అయ్యింది. డ్యూయల్ రోల్ గ్రాఫిక్స్ బాగానే ఉన్నాయి అన్నీ, ఏది డూప్ లాగా అలా ఏం లేదు, రియల్గానే ఉంది, పర్వాలేదు. మైనస్ మరీ ల్యాగ్ ఎక్కువ ఉంది అంతే, పర్వాలేదు. పెర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఉంది. అంటే తమిళ్లో అయితే ఉంటుంది, తెలుగులో కష్టమే, లాంగ్ రన్ ఆడదు. ఆడదు, మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. బీజిఎం పర్వాలేదు, బాగానే ఉంది. బీజిఎం అదే ఇంట్రెస్ట్తోనే వచ్చాము, మనకు కష్టం, తమిళ వాళ్ళకి. సూపర్ సూపర్, బాగుంది సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే లాగ్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ ట్విస్టులు బాగుంది. స్టోరీ ఐ మీన్ అంటే సీన్కి మనం గెస్ చేయలేము అనమాట. అంటే ఏం జరుగుతుంది అనేది కొన్ని మనకి కొన్ని సినిమాల్లో తెలుస్తూ ఉంటుంది, కానీ ఇందులో ఏమవుతుంది అనేది తెలియదు అనమాట. చాలా బాగుంది అన్న. సూపర్ ఉంది బ్రో. క్లైమాక్స్ బాగుంది బ్రో, సూపర్, అల్టిమేట్. నైస్, బాగుందన్న. ఓకే యావరేజ్. బాగుంది బ్రో, సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ కంటే. బాగాలేదన్న. బాగాలేదన్న ఆయన చెప్తాడు. ఓకే బ్రో. ప్లస్ అంటే డీఏజింగ్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, స్టోరీ కొంచెం కొత్తగా ఉంది. రివెంజ్ స్టోరీయే బట్ ఏంటంటే డిఫరెంట్గా తీశారు. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే బాగుంది. ఓకే అంటే ఫస్ట్ టైం తీశారు కదా, బాగుంది. ప్లస్ అంటే డిఫరెంట్ స్టోరీ, అంటే డిఫరెంట్. ఇంకోటి సిఎస్కే ఫ్యాన్స్ ఉంటే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అట్లా అంత ల్యాగ్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ కొంచెం ల్యాగ్ ఉన్నాయి, బట్ సెకండ్ హాఫ్ ఈజ్ ఓకే. పడినట్టు పర్లేదండి. నాట్ గ్రేటెస్ట్ బట్ గుడ్. బ్లాక్ బాస్టర్ మామూలు హిట్ కాదు. సెకండ్ హాఫ్ నిజంగా వెంకట ప్రభు గారు ఏమైతే చెప్పారో 40 నిమిషాలు రోత స్క్రీన్ ప్లే అసలు ఇంకా ఆగడం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో నేను ఒప్పుకుంటాను 10 నిమిషాలు ల్యాగ్ ఉంటుంది, చిన్న సెంటిమెంట్ సీన్స్ కొంచెం నిద్ర వస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం మైండ్ బ్లోయింగ్. ఎంఎస్ ధోని మొత్తం ల్యాగ్ సెకండ్ హాఫ్ అసలు ఉండదు బ్రో. ఫస్ట్ హాఫ్ 10 minutes ఆగండి, 10 నిమిషాలు. సెకండ్ హాఫ్ మీకు ఇంకా మెంటల్ ఎక్కిపోద్ది, నిద్ర అనేది రాదు. 3:30కి లేచి వచ్చాను నేను గచ్చిబౌలి నుంచి, ఇక్కడ వేస్తున్నారని అసలు మీకు నిద్ర అనేది రాదు. చాలా పేషెన్స్ గా సెకండ్ హాఫ్ మొత్తం మెంటల్ ఎక్కిపోద్ది మీకు, మామూలుగా ఉండదు సినిమా. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్ 1000 crores ఈజీ కొడదన్న. హిందీ మార్కెట్ కనుక బాగా హిట్ అయితే
సెకండ్ హాఫ్ తోటి 1000 మార్క్. జైలర్ లా ఉంది సినిమా, జైలర్ కన్నా దారుణం. క్యామియోస్ కూడా ఉన్నాయి, ఎక్కువ 2 క్యామియోలు ఉన్నాయి. సినిమా మొత్తం సెకండ్ హాఫే లేపింది బ్రో. ఫస్ట్ హాఫ్ సోగా ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం బీజిఎం ఇంకా గట్టి కొట్టుంటే బాగుండేది. 3 hours ఉంది కదా, ఓకేనా? 3 hours ఓకే. బాగాలేదు అసలు, ఏం కాన్సెప్టే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ ఫిక్షన్ మూవీ అని చెప్పారు. ఆ సైన్స్ ఫిక్షన్ అనేది లాస్ట్లో రివీల్ చేశారు. క్లైమాక్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సెకండ్ పార్ట్కి అసలు ఏ కాన్సెప్ట్ మీద వీళ్ళకు గొడవ అవుతుందనే చూపించాడు. దీనికి ఇంకో సీక్వెల్ ఉంది. అసలే ఇదే కొంచెం బోరింగ్ అనిపించింది. ఇంటర్వెల్ సీన్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే కొంచెం ట్విస్ట్ బాగుంది. ఫస్ట్ ట్విస్ట్ అయితే ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు, సెకండ్ హాఫ్ అయితే కొంచెం డ్రాగ్ చేశాడు సినిమాని. తండ్రి కొడుకులది బాగానే ఉంది, కానీ అసలు అది ఎందుకు యాంటీగా చూపించాడు అనేది చూపించలేదు. ఫేస్ గ్రాఫిక్స్ వర్కౌట్ అయింది. మన ఆయన పేరేంటి, విజయ్ ఎవరిదో చేశారు కదా, అది బాగుంది. కానీ సినిమా మాత్రం బాగా లాగ్ అయింది. 2.5 hours ఉంటే బాగుండేది. బీజిఎం అంతా ఓకే, మరీ అంత ఏం లేదు. కానీ మన వెంకట్ ప్రభు మూవీస్ అంటే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వస్తాం కదా. లాస్ట్ ఇయర్ కస్టడీ కొంచెం ఫ్లాప్ చేశాడు, ఇది కూడా కొంచెం పోయింది. కానీ ఫస్ట్ హాఫ్ నాకు నచ్చలేదు. కానీ ఇలే తలపతి క్లైమాక్స్ మిస్ అల్టిమేట్ బ్రో, నెవర్ బిఫోర్ సీన్. క్లైమాక్స్ చాలా బాగుంది. 40 minutes అరౌండ్ 30 minutes క్లైమాక్స్ ఉంది, సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను విజయ్ ఫ్యాన్ని. నేను చెన్నైలో యాక్చువల్లీ 15 years ఉన్నాను. సో అప్పటి నుంచి నాకు విజయ్ ఫ్యాన్. అది అట్లా తమిళ వచ్చు. నేను మళ్ళీ తమిళ షోకే వెళ్తున్నాను. తమిళ కానీ మన తెలుగులో படம் நல்லா தானே இருக்குது. ஒரு செகண்ட் ஹாஃபில் கம்மியாக லேக்காக இருக்குது. அதர் தான் ஓவரால் மூவி இஸ் குட். விஜய் ஆக்டிங் இஸ் ஸோ குட். பட் பிஜிஎம் some scenes are BGM okay, but songs in that movie little bit lag of the songs. It's not nice. One of the scene I think so in second half they did not even compare to one song. Unexpectedly it will come. That is the wrong way to portray that song in that time, I think so. அதுக்கு என்னன்னா அது மூவி நல்லா தானே இருக்குண்ணா. சாங்ஸ்னால் ஒரு சாங்னா ராங் டைமில் வரும். அதுக்கு லிட்டில் பிட் செகண்ட் ஹாஃபில் லிட்டில் பிட் லேக்காக இருக்கும். அது நான் கட் பண்ணிட்டுனா அது சாங்னா நல்லா தானே படம். விஜய் ஆக்டிங் நல்லா இருக்குது, எல்லாருமே நல்லா இருக்குது, கேமியோஸ் நல்லா தானே இருக்குது. அது ரிவீல் பண்ணதில்ல. அதுக்கு ட்விஸ்ட் இன்டர்வல் ட்விஸ்ட் நல்லா தானே இருக்குது. சம் ட்விஸ்ட் இஸ் லாட் ஆஃப் ட்விஸ்ட் இஸ் தேர். குட் மூவி. இட் வில் பி BGM. It will கண்டிப்பாக it will work out. definitely Tamil will give. In Telugu I think some people will work out or some not. In Tamil கண்டிப்பாக it work out. Max already you can know Vijay movies na max 200 crores it will better if we get it flap also. This movie will get I think in Telugu mix it talk. In Tamil கண்டிப்பாக hit ஆகும். Max it will be going to 6000 crores I think so. Thanks sir. எப்படி இருக்கு அந்த சினிமா? நல்லா இருக்கு. விஜய் ஆக்டிங் சூப்பர். பட் வில் பி மிஸ்ஸிங் விஜய். ஓகே. ஒன்ஸ் ஓகே and all wants see last if you compare all Vijay last movies, no one got unanimous positive talk. எதுவுமே வரல. But Vijay is the magic power. You see, you just mark my words, Vijay will be Tamil Nadu, definitely it will be one of the best movie. Thank you. సూపర్ ఉంది. అవడానికి 3 hours ఉంది కానీ ఎక్సలెంట్ ఉంది సినిమా. కాదు సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది సినిమా, బట్ ఓకే. బీజిఎం అసలు కుమ్మేసింది. గుడ్. అంటే అది గ్రాఫిక్స్ అది వర్కౌట్ అయింది ఫేస్ బాగుంది. యాక్చువల్గా అది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫేస్ చేశారు కదా, మెయిన్ దానికోసం ఇచ్చాను. పర్ఫెక్ట్. బాడీ కూడా స్లిమ్గా చూపించాడు. నేను వాడినే చూస్తున్నాను అనమాట, ఆ క్యారెక్టర్ని చూస్తున్నా. బాగా చేశాడు. బాగా వర్కౌట్ అయింది. మేబీ హిట్ అనుకుంటున్నా. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది, బట్ హిట్ అనుకుంటున్నా. అండ్ ఆ క్యాన్వస్ పైన క్లైమాక్స్లో గోట్ వర్సెస్ ఓజీ అని వచ్చింది. ఇక దానికైతే ఇంకా షౌట్స్, దాని గురించి ఏంటో డీటెయిల్స్ తెలియదు. కానీ బయటకు రాగానే ఫస్ట్ డైరెక్టర్లు ఏంటి, ఆ డైరెక్టర్ ఎవరు, ఈ డైరెక్టర్ ఎవరు, టోటల్గా ఏంటి అనేది చూసుకోవటం అవుతుంది. లాస్ట్లో వచ్చేసి మాత్రం క్లైమాక్స్ అయితే సూపర్. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది.
హిట్ అంటే అబోవ్ యావరేజ్ బ్రో, అబోవ్ యావరేజ్. హిట్ అని చెప్పను కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది మూవీ మాత్రం. అంటే 3 hours ఏదో సాగదీసినట్టు ఉంది కానీ బాగుంది. ఓవరాల్గా అయితే సాటిస్ఫైడ్. రైట్, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ శివాని రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ అండి, నేను మీ ప్రభాస్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. అమలారా ఎలరా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.